హాయ్! వెల్కమ్ టు డెలీషియస్ రెసిపీస్ బై సుష్మా. ఈరోజు క్యాప్సికమ్ పొడి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అంటే బెల్ పెప్పర్ పొడి కూర అని కూడా అనొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటది. అండ్ ఇది వంకాయకి ధీటుగా ఉంటది ఈ కర్రీ. సో, ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి. దీనికి ముందుగా మిరపకాయలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి అంటే డ్రై కోకోనట్ అండ్ పుట్నాల పప్పు. ఇది 3/4 కప్పు. సో, ఇవి తీసుకొని ఇవి ఆయిల్‌లో వేపుకోవాలండి బాగా. సో, దీనికి ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఎండు కొబ్బరి తప్పితే మిగతాయన్నీ ప్యాన్‌లో వేసేసుకోండి. ఇవి బాగా ఆయిల్‌లో మిరపకాయలు గలగల అనేంత వరకు వేపాలి. సో, అప్పుడు మనం పౌడర్ చేసినప్పుడు టేస్టీగా ఉంటది. మిరపకాయలు మెత్తగా ఉండకుండా. సో, ఇవి వేగాక పుట్నాల పప్పు కూడా వేసేయండి. ఇవి కూడా ఆయిల్‌లో బాగా వేపుకోవాలి. సో, కొద్దిగా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. సో, ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇంక స్టవ్ ఆపేసేసేయండి. ఆపేసి ఇంక డ్రై కోకోనట్ పీసెస్ ఏసి ఊరికే ఆ వేడి మీదే ఇవి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసేయండి. సో, ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చాగా అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. సో, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మరీ మెత్తటి పౌడర్ కాకుండా కచ్చా పచ్చాగా చేసుకోవాలి దీన్ని. సో, ఇది మిక్సీకి ఈ లోపల మనం ఏం చేయాలంటే ఈ బెల్ పెప్పర్‌ని కూడా పాన్‌లో షాలో ఫ్రై లాగా డీప్ ఫ్రైకి ఆయిల్ కాకుండా షాలో ఫ్రై ఆయిల్ పోసుకొని క్యాప్సికమ్ ఇలా పొడవుగా ఈ మాత్రం వెడల్పుగా ఉండాలి. ఎందుకంటే అవి ఆయిల్‌లో ఫ్రై అయ్యాక మరీ సన్నగా అయిపోతాయి. సో, ఇవన్నీ షాలో ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో ఈ బెల్ పెప్పర్ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని. సో, అన్నిటికీ ఆయిల్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోండి ప్యాన్‌లో. సో, ఇలా పెట్టాక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మొత్తం ముక్కలకన్నీ పట్టేలాగా. అంటే మీరు తీసుకున్న బెల్ పెప్పర్‌ని బట్టి సాల్ట్ వేసుకోండి. సో, సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అలా కలిపేసుకొని ఇంక అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్‌లో అవి ఫ్రై అయ్యేలాగా మొత్తం ప్యాన్‌లో అలా అడ్జస్ట్ చేసేసుకోండి బెల్ పెప్పర్‌ని. సో, మనం పొడి ఇలాగా కచ్చా పచ్చాగా ఏసుకోవాలి. సో, వేసుకున్నాక ఇందులో కొన్ని ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరీ మెత్తగా గాకుండా పల్స్ బటన్‌లో గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇలా కొంచెం ముద్దగా వస్తది ఆనియన్స్ వేశాక. అంతే ఎక్కువ ఆనియన్స్ ఏయగూడదు. మరీ ఎక్కువ ముద్దగా అయ్యేటట్టు. సో, ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో. సో, ఆనియన్స్ వేసి జస్ట్ ఒక పల్స్ బటన్. ఫస్ట్ గూడా మిరపకాయలన్నీ పల్స్‌లోనే తిప్పండి. ఆనియన్స్ ఏసి కూడా పల్స్ బటన్ అక్కడక్కడ ఆనియన్స్ తగులుతున్నా బావుంటాయి. సో, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పౌడరు. సో, ఇంక ఈ బెల్ పెప్పర్ గూడా ఒక సైడ్ అన్నీ ఆయిల్‌లో ఫ్రై అయ్యి ఉంటాయి. సో, మళ్ళీ కాలని వైపు ఇంకొకసారి మళ్ళీ తిప్పుకొని అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. మీరు కావాలంటే ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో, డీప్ ఫ్రై వద్దనుకున్నప్పుడు ఇలా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో, ఎటువైపు కాలేదో అటువైపు తిప్పుకుంటూ మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని సైడ్స్ బెల్ పెప్పర్ ముక్కలు బాగా కాల్చుకోవాలి. సో, చూసారా ఈ స్టేజ్ వచ్చాక ఇంకెటువైపైనా కాలేదో ఏమో చూసి అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇంకా అన్ని ముక్కలు కాలిపోయాయి. బాగా ఫ్రై అయిపోయినాయి ఆయిల్‌లో. సో, అంతే అండి. సో, అన్ని ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఈ స్టేజ్‌లో మీరింక తీసేసుకోవచ్చు. సో, తీసేటప్పుడు జస్ట్ ఆయిల్ అలా ప్రెస్ చేస్తూ లైట్‌గా తీసేయండి ముక్కల్ని. సో, మనం క్యాప్సికమ్ ముక్కని కట్ చేసి చూస్తే అది కట్ అవుతదనమాట. ఆ స్టేజ్‌లో తీసేయాలి. సో, కొంచెం బాగా కాలనివ్వాలి. మనం కాకరకాయలు ఎలాగా బ్లాక్‌గా అలా కాలుస్తామో అలాగే కాలనివ్వాలి. లేకపోతే పచ్చిగా అనిపిస్తాయి. సో, ఇలా
క్యాప్సికమ్ ముక్కలన్నీ ఫ్రై చేసేసుకున్నాక మీరు ఇందులో మనం చేసుకున్న పౌడర్ అదే ఆయిల్‌లో పాన్‌లో వేసేయండి. ఇది ఆల్రెడీ మనం మిరపకాయలన్నీ వేపుకున్న పౌడరే కాబట్టి ఇంక చాలా సేపు వేపుకోనవసరం లేదు. పౌడర్ వేడయ్యేదాకా ఆయిల్‌లో ఒకసారి ఫ్రై చేసేసుకుంటే చాలు. ఆ పౌడర్ అంతా వేడెక్కేలాగా. ఎక్కువ సేపు ఫ్రై చేసేసుకున్న అదేంటంటే పౌడర్‌లాగా అయిపోతది పొడి పొడిగా. సో, ఇలా ఈ స్టేజ్‌లో మీరింకా స్టవ్ ఆపేయొచ్చు. అయిపోయింది. సో, అంతే అండి. క్యాప్సికమ్ పొడి కూర రెడీ అయిపోయింది. చూసారా ఇది ఇలా నేను ఒక సింగిల్ హ్యాండ్‌తోనే అలా అంటున్నాను. ముక్క ఎంత ఈజీగా కట్ అయిపోయిందో. సో, ఈ స్టేజ్‌లో మీరున్నప్పుడు ఆపేయడమే. ఇది చాలా టేస్టీగా ఉంటది. అండ్ మస్ట్ ట్రై రెసిపీ. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.